ఈనాడులో మెయిన్గా రష్యాతో బంధం మరింత బలోపేతం, మోదీ పుతిన్ నిర్ణయం, ఇరువురు నేతల ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోత వేళ అత్యంత కీలక పరిణామంగా చెప్పాలి. ఇది ఎందుకంటే రష్యా, ఇండియా, చైనా ఇలాంటి దేశాలన్నీ కలిస్తే మాత్రం ట్రంప్ ఆధిక్యతను ఏదైతే ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ఎక్స్ట్రాలు ఏదైతే దాన్ని కాస్త పక్కన పెట్టచ్చు, వాడిని కొంచెం ట్రంప్ పొగరు కొంత అణచవచ్చు. మరి వీళ్ళు ఎంతవరకు కలుస్తారనేది చూడాలి. ఇక గాజా స్వాధీనం చేసుకుంటారంటే ఇజ్రాయెల్ వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిపాదనకు ఆ దేశ భద్రతా కేబినెట్ ఆమోదం, ఖండించిన ప్రపంచ దేశాలు. ఏ కాలంలో ఉన్నామండి ఇంకా మనం? ఇప్పుడు మరి అమెరికా వాడు వచ్చి ఇజ్రాయెల్ని ఆక్రమించుకుంటా, ఇజ్రాయెల్ని స్వాధీనం చేసుకుంటా అంటే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు మీకు ఎలాంటిది అయితే ఉందో వేరే దేశాలు కూడా అలాంటిదే ఉండాలి కదా మరి. రైట్, నెక్స్ట్ ఇక అది వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం, సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టమని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. దీని గురించి మాట్లాడదాం డీటెయిల్గా. మనం దీని గురించి కొంత చెప్పాల్సింది ఉంది, కొంత మాడాల్సింది ఉంది. దాని గురించి చూద్దాం మనం. ఇక నిన్నేమంటాడినా బండి సంజయ్ సిట్ విచారణకు వెళ్ళొచ్చారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి. సిట్ విచారణకు వెళ్ళొచ్చిన వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనమైన వ్యాఖ్యలు చెప్పాలి. ఒక్క ముగ్గురు తప్ప అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. కుమార్తె అల్లుడిని కూడా వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు. ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోట్లు సంపాదించుకున్నారు బండి సంజయ్ ఆరోపణ. సిట్కు వాంగ్మూలం ఇచ్చి బయటకు వచ్చిన వెంటనే కేటీఆర్ ఏం చేశారంటే, నా పైన చేసిన ఆరోపణలు బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి, 48 గంటలకు క్షమాపణ చెప్పాలి, లేదంటే లీగల్ నోటీస్ పంపిస్తా అని చెప్పాడంట. అప్పటి నుంచి పాపం బండి సంజయ్ నిద్రపోలేదంట, అన్నం తినలేదంట. రాత్రి నుంచి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని గజ్జ వణుకుతున్నాడంట భయంతో. కేటీఆర్ లీగల్ నోటీస్ పంపిస్తా అన్నాడు. వామ్మో ఎట్లా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏడకి పోయి దాక్కోవాలని చెప్పి అసలు నిద్రపడతలేదంట పాపం బండి సంజయ్కి. పంపించాయా కేటీఆర్, మరి నువ్వు లీగల్ నోటీసు బండి సంజయ్తో పాటు కవితకి పంపించు. అసలు అందరికన్నా ముందు కవిత చెప్పింది జరిగినాయి ఫోన్ ట్యాప్ను, మా ఇంట్లో కూడా చాలామంది జరిగినాయి అంట అని. ఇంకా అత్యంతమైన భయంకరమైన విషయం ఏంటంటే కవిత అది ఆఖరి కవిత భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి ఒక వార్త ఉంది. మరి వాటికి కూడా నోటీస్ పంపించు, నువ్వు వాళ్ళందరికీ నోటీస్ పంపించు, తర్వాత బండి సంజయ్కి పంపిద్దువు. కానీ మూసీ పునర్జీవనంతోనే వరదకు పరిష్కారం, నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు, నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద మూసీలో చర్యలు అనుసంధానం చేయాలి. ఇవన్నీ జస్ట్ ఇలా పేపర్లో ఒక వార్త రాస్తానికో, టీవీలో ఒక బ్రేకింగ్ వేస్తానికో బాగుంటాయి తప్ప ఆచరణ సాధ్యం కాని విషయాలు అనమాట అవన్నీ. ఎక్కడ వర్షం పడినా మూసీలోకి పోవాలంటే హైదరాబాద్ మొత్తం పడేయాలి మీరు, మొత్తం పడేసి ఫస్ట్ నుంచి కడతాం స్టార్ట్ చేయాలి మీరు. రైట్గా ఇది రాశారు. డేటా